ఇసుక మాఫియా నడిపింది వీళ్ళు, దోపిడీకి పాల్పడ్డది వీళ్ళు. ఈ రోజు వాళ్ళే అంటున్నారు కన్స్ట్రక్షన్ కుంటుపడింది, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. మరి రియల్ ఎస్టేట్ దెబ్బతింటే ఇసుక ఏమైనా బుక్కుతున్నామా అధ్యక్ష? ఇసుక ఏమైనా వండుకొని బిర్యానీ తింటున్నామా? ఆనాడు మేము 2024-25లో తీసుకొచ్చిన ఆదాయం కంటే మేము ఈరోజు 35% పెంచినాం అధ్యక్ష. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ పడిపోయినప్పుడు ఆదాయం పెరిగిందంటే సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కేవలం ఇసుకల్నే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ దోపిడీకి పాల్పడి ఈ మాఫియాకు నాయకత్వం వహించింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మొదట్లో హరీష్ రావు గారి దగ్గర ఉండే శాఖ ఆయన అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతుండని కేసీఆర్ గారు ఆ శాఖను తొలగించి కొడుకు అల్లుడు మధ్యలో పంచాయతీ పడితే పంచాయతీ పెంచడానికి హరీష్ రావు గారి దగ్గర ఉన్న శాఖను తీసుకెళ్లి కేటీఆర్కి ఇచ్చాడు. కేటీఆర్ దోసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే అధ్యక్ష ఈరోజు ఒక్కటే మాట నేను చెప్పదలుచుకున్నా. జూన్ 2, 2014 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన మైనింగ్ లీజుల మీద జరిగిన అక్రమాల మీద ప్రధానంగా ఇప్పుడు ఏవైతే సంస్థల గురించి, ఏదైతే అక్రమ మైనింగ్ల గురించి ఏదైతే నేను ప్రస్తావించునో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మన సిబిసిఐడి విచారణ చేసి ఇదే సభ వచ్చే సమావేశాలలో నివేదిక మొత్తం ఈ సభలో ప్రవేశపెడతాం అధ్యక్ష. ఇవాళ వాళ్ళ దొంగతనాలకు కట్టుబడుతుందని, ఇవాళ వాళ్ళ దోపిడీని నిలువరించి ఇసుకలో ఆదాయాన్ని పెంచి మైనింగ్లో ఆదాయాన్ని పెంచితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి గత 10 సంవత్సరాలు వాళ్ళు పాల్పడ్డ దోపిడీ ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ ప్రభుత్వం మీద బురద చల్లడానికి లొంగని మంత్రుల మీద ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఏం బురద చల్లినా ఇక్కడ భయపడ్డాడు ఎవరు లేడు. ఇవాళ మీరు మాట్లాడుతున్న ఈ నోటీస్ మేమిచ్చింది, ఆదాయం మేము రాబట్టింది, మీరేం కనిపెట్టలే, మీరేం ఫిర్యాదు చేయలే. మా అధికారులు, మా ప్రభుత్వం నిజాయితీతో పనిచేయబట్టే ఈరోజు ఎవరున్నా కూడా దీని మీద విచారణకు ఆదేశించడం. నేను ఈరోజు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారని ఉన్నా లేకున్నా వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ మీద బురద చల్లి మానసికంగా వాళ్ళను ఒత్తిడి చేసి బ్లాక్మెయిల్ చేసి భూములు రాపించుకుందామనే ఇట్లాంటి పప్పులు ఉడకవు అధ్యక్ష. ఆ కంపెనీలో మంత్రి గారికి కానీ మంత్రి గారి కుటుంబానికి సంబంధం లేదని ఆ మంత్రి గారు గతంలోనే చెప్పిండు. వీళ్ళు నిజ నిర్ధారణ కమిటీ అని అక్కడికి వెళ్ళి వీరంగం చేసిండ్రు. అప్పుడే ఆ మంత్రి గారు స్పష్టంగా నాకు నా కుటుంబానికి సంబంధం లేదు అని చెప్పిండు. బంధువులు, దూరపు బంధువులు ఎవరిని చూసినా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ రెడ్డి అయినా ఇంకో రెడ్డికి దూర బంధువు ఉంటాడు, లేకపోతే దగ్గర బంధువు ఉంటాడు. సొంతం అన్నదమ్ములకే ఆదాయాల పంపకాలలో తేడాలు వస్తున్నాయి. అంతెందుకు అధ్యక్ష, కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల కవితారావు గారు, వీళ్ళిద్దరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పిల్లలే కదా అధ్యక్ష. ఆదాయ పంపకాలలో తేడాలు వస్తే సొంత చెల్లినే ఇంట్లో నుంచి మెడలు వాటి బయటకు నెట్టించారు. సొంత అన్న చెల్లెలకే ఆస్తి తగాదాలు ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి కుటుంబ సభ్యులు ఎవరికో బంధువులకు వ్యాపారం ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? మీలాగా సొంత చెల్లెని ఇంట్లోకెళ్ళి ఎలగొట్టి, పార్టీలకు ఎలగొట్టి దోపిడీకి పాల్పడ్డ మీరు ఈ రోజు వారి బంధువులకు, దూర బంధువులకు వ్యాపారం ఉందని చెప్పి శ్రీనివాసరెడ్డి గారికి ముడిపెట్టి శ్రీనివాసరెడ్డి గారిని బెదిరించి లొంగ తీసుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఇది దిక్కుమాలిన చర్య. ఇలాంటి దిక్కుమాలిన ప్రయత్నాలు చేయకండి. ఈ దిక్కుమాలిన ప్రయత్నాలతోనే మీకు ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి నిక్కచ్చిగా ఈ ఇసుక మాఫియాలో కానీ, లీజుల మాఫియాలో కానీ గతంలో ఫైన్లు, పెనాల్టీలు వేసి వాటిని తగ్గించి వాళ్ళని పార్టీలోకి చేర్చుకొని తిరిగి మళ్ళీ తొలగించాలని చేసిన ప్రయత్నాలన్నిటిని కూడా ఈ విచారణ ద్వారా నిగ్గు తేలుస్తాం, ఒక్కరొక్కరి సంగతి చూస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేయదలుచుకున్న అధ్యక్ష.